హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఎన్ని సినిమాలకి సంగీతాన్ని అందించారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయకుండా చూస్తున్నారు చాలామంది. ప్లీజ్ అండి లైక్ చేయండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, అది క్లిక్ చేసి ఆన్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు ఫస్ట్ మూవీ అండి దేవి, ఇది సూపర్ హిట్. ఇంకా సెకండ్ వచ్చేసరికి నవ్వుతూ బతకాలిరా అనే సినిమా అయితే మ్యూజిక్ అయితే అందించారండి దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ సినిమా కూడా హిట్. ఇంకా మూడోది మనం చూసుకున్నట్లయితే ఆనందం అండి, తెలుగు ఫిలిం. ఈ సినిమా వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా నాలుగోది మనం చూసుకున్నట్లయితే ఉదయ్ కిరణ్ ఫిలిం అండి, కలుసుకోవాలని ఫిల్మ్కి అయితే మ్యూజిక్ అయితే అందించారు దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. ఐదో ఫిలిం వచ్చేసరికి ఖడ్గం అండి, ఈ సినిమా కూడా దేవిశ్రీ ప్రసాద్ గారే మ్యూజిక్ అయితే అందించారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. ఇంకా ఆరోది మనం చూసుకున్నట్లయితే మన్మధుడు అండి, దీనికి కూడా సంగీతం అనేది దేవిశ్రీ ప్రసాద్ గారే అందించారనమాట. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్. ఇంకా ఏడోది మనం చూసుకున్నట్లయితే తొట్టి గ్యాంగ్ అండి, ఆ మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు అందించారు. ఈ సినిమా టాక్ కూడా హిట్ అండి. ఇంకా ఎనిమిదో ఫిలిం మనం చూసుకున్నట్లయితే సొంతం అండి, దేవిశ్రీ గారే మ్యూజిక్ అయితే అందించారనమాట. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. ఇంకా నైన్త్ ఫిల్మ్ వచ్చేసరికి మన ప్రభాస్ గారికి త్రిష గారికి మ్యూజిక్ అయితే అందించారండి, అదే మన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ వర్షము. మ్యూజిక్ డైరెక్టర్ కూడా మన దేవిశ్రీ ప్రసాద్ గారే. ఆ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఇంకా పదో ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే వెంకీ అండి, ఈ సినిమా కూడా బాగుంటుంది. ఈ సినిమా మ్యూజిక్ వచ్చేసరికి దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే అందించారండి. సాంగ్స్ అన్ని కూడా సూపర్గా ఉంటాయి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. ఇంకా 11th వచ్చేసరికి అభి అనే ఫిల్మ్ అయితే మ్యూజిక్ అయితే అందించారండి. ఆ మ్యూజిక్ పరంగా అయితే బాగానే ఉంటుంది, కాకపోతే ఈ ఫిల్మ్ వచ్చేసరికి టాక్ వచ్చేసరికి యావరేజ్ అనమాట. ఇంకా 12 మనం చూసుకున్నట్లయితే ఆర్య అండి, ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. మ్యూజిక్ డైరెక్టర్ అయితే మన దేవిశ్రీ ప్రసాద్ గారే. సాంగ్స్ అన్ని కూడా సూపర్గా అయితే ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే కదా, సూపర్ హిట్ ఆర్య. ఇంకా 13 మనం చూసుకున్నట్లయితే శంకర్ దాదా ఎంబీబీఎస్ అండి, ఈ సినిమా సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. దేవిశ్రీ ప్రసాద్ గారే మ్యూజిక్ అయితే అందించారండి. ఈ సినిమా టాక్ కూడా హిట్. ఇంకా మనం 14వ ఫిలిం చూసుకున్నట్లయితే మాస్ అండి, ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్. ఇంకా 15 మనం చూసుకున్నట్లయితే నా అల్లుడు అండి, ఇది వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 16వ ఫిలిం వచ్చేసరికి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఈ సినిమా సాంగ్స్ కూడా సూపర్గా అయితే ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ సినిమా టాక్ కూడా హిట్స్, బ్లాక్ బాస్టర్. 17వ ఫిలిం వచ్చేసరికి బన్నీ అండి, ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 18th మనం చూసుకున్నట్లయితే కిడ్నాప్ అనే సినిమాకి అయితే మన దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అయితే అందించారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 19th ఫిలిం వచ్చేసరికి సచిన్ అండి, ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 20 మనం చూసుకున్నట్లయితే 6 ఫిలిం అండి, ఈ సినిమా సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి, మీ అందరికీ తెలిసిందే కదండి. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్, మన దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే మ్యూజిక్ అయితే అందించారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. ఇంకా 21 మనం చూసుకున్నట్లయితే భద్ర అండి, ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ సూపర్ డూపర్ హిట్ అయితే ఉంటాయన్నమాట. దేవిశ్రీ ప్రసాద్ గారికి హిట్ ఫిలిం ఇది కూడా భద్ర. 22వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే ఒక ఊరిలో అనే ఫిలిం అండి, ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 23 ఫిలిం వచ్చేసరికి అందరు వాడు అండి, ఈ సినిమా వచ్చేసరికి యావరేజ్. 24వ ఫిలిం వచ్చేసరికి మనకి పౌర్ణమి ప్రభాస్ గారిది, ఈ సినిమా సాంగ్స్ బాగానే ఉంటాయి కానీ సినిమా వచ్చేసరికి యావరేజ్. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అయితే అందించారండి. 25 మనం చూసుకున్నట్లయితే బొమ్మరిల్లు అండి, ఈ సినిమా సిద్ధార్థ గారు అయితే యాక్ట్ చేశారు కదా, సిద్ధార్థ గారు జలీలా గారు అయితే యాక్ట్ చేశారు. ఈ సినిమా సాంగ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అన్నీ బాగా ఉంటాయి, దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చారనమాట. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 26 మనం చూసుకున్నట్లయితే రాఖీ అండి, ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. ఇంకా 27 మనం చూసుకున్నట్లయితే హీరో రామ్ గారికి ఇచ్చారండి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ సినిమా పేరు వచ్చేసరికి జగడము, ఈ సినిమా వచ్చేసరికి యావరేజ్. ఇంకా 28వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే ఆట అండి, సిద్ధార్థ గారికి పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 29th మనం చూసుకున్నట్లయితే శంకర్ దాదా జిందాబాద్ అండి, ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 30 మనం చూసుకున్నట్లయితే వెంకటేష్ గారి మూవీ అండి, దేవిశ్రీ ప్రసాద్ గారితో అందించారనమాట తులసి, ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ హిట్. ఇంకా 31 మనం చూసుకున్నట్లయితే జల్సా అండి, ఈ సినిమా టాక్ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 32 మనం చూసుకున్నట్లయితే రాఖీ అండి, ఈ సినిమా కూడా హిట్. ఇంకా 32వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే రెడీ అండి, ఈ సినిమా టాక్ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్. 33 మనం చూసుకున్నట్లయితే కింగ్ అండి, ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 34 మనం చూసుకున్నట్లయితే దశావతారం అండి, ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ హిట్. 35వ ఫిలిం అండి యమకంత్రి ఫిలింకి అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అయితే అందించారండి, ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ హిట్. ఇంకా 36వ ఫిలిం చూసుకున్నట్లయితే మనకి మల్లన్న అండి, ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 37 మనం చూసుకున్నట్లయితే కరెంట్ అండి, ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్.
ఇంకా 38వ ఫిలిం వచ్చేసరికి మన బన్నీ గారికి అయితే అందించారండి మ్యూజిక్ ఆర్యా 2. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా 39th మనం చూసుకున్నట్లయితే అదుర్స్ అండి. ఈ సినిమా మ్యూజిక్ వచ్చేసరికి మన దేవిశ్రీ గారు అందించారనమాట. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ వచ్చేసరికి. 40 ఫిలిం వచ్చేసరికి నమో వెంకటేష్ అండి. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. మన దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అయితే అందించారండి. 41 మనం చూసుకున్నట్లయితే సయ్యాట అండి. ఈ సినిమా వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 42వ ఫిలిం అండి యముడు. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్. 43వ ఫిలిం అండి మన్మథ బాణం అనే సినిమాకి అయితే మ్యూజిక్ అయితే అందించారు దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 44 ఫిలిం వచ్చేసరికి మిస్టర్ పర్ఫెక్ట్ అండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 45 ఫిలిం వచ్చేసరికి మనకి 100% లవ్ అండి. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 46 వచ్చేసరికి మనకి దడ అండి. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. ఇంకా 46వ ఫిలిం వచ్చేసరికి మనకి దడ అండి. ఈ సినిమా వచ్చేసరికి ఫ్లాప్. 47వ ఫిలిం వచ్చేసరికి మన ఎన్టీఆర్ గారితోనండి ఓసరవల్లి అనే సినిమాకి మ్యూజిక్ అయితే అందించారనమాట దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా 48వ ఫిల్మ్ అండి గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారిది. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. మన దేవిశ్రీ ప్రసాద్ గారే మ్యూజిక్ అయితే అందించారండి. ఇంకా 49th ఫిలిం వచ్చేసరికి జులై అండి. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. మన దేవిశ్రీ ప్రసాద్ గారే మ్యూజిక్ అయితే అందించారండి. 50th ఫిలిం అండి డమరుకం. ఇది మన నాగార్జున గారిది. దేవిశ్రీ గారే మ్యూజిక్ అయితే అందించారండి. ఈ సినిమా కూడా హిట్. ఇంకా 51 ఫిలిం అండి సింహపుత్రుడు అనే సినిమాకి అయితే మ్యూజిక్ అయితే అందించారనమాట. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 52 ఫిలిం వచ్చేసరికి సార్ వచ్చారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 53 ఫిలిం వచ్చేసరికి మిర్చి అండి ప్రభాస్ గారిది. దేవిశ్రీ గారే మ్యూజిక్ అయితే ఇచ్చారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 54 ఫిలిం అండి దేవిశ్రీ గారిది ఇద్దరు అమ్మాయిలతో. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 55 ఫిలిం అండి బ్యాడ్ బాయ్ అనే సినిమాకి అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అయితే అందించారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 56th ఫిలిం అండి సింగం. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. మన దేవి గారి మ్యూజిక్ అయితే అందించారండి. సాంగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఈ సినిమాలోనే. 57th ఫిలిం వచ్చేసరికి ఎవడు అండి. ఈ సినిమా కూడా సూపర్ హిట్. 58th ఫిలిం అండి దేవిశ్రీ ప్రసాద్ గారిది అత్తారింటికి దారేది. ఈ సినిమా కూడా ఇండస్ట్రియల్ హిట్. 59th ఫిలిం అండి దేవిశ్రీ ప్రసాద్ గారిది బాయ్. ఈ సినిమా వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 60 ఫిలిం మనం చూసుకున్నట్లయితే దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అందించింది వన్ నేనొక్కడనే. ఈ సినిమా టాక్ కూడా ఫ్లాప్. 61వ ఫిలిం అండి దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అందించారు కదా లెజెండ్ అండి మన బాలయ్య బాబుది. అసలుకి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 62వ ఫిలిం అండి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అయితే అందించారండి. అల్లుడు సీను అనే సినిమాకి అయితే మ్యూజిక్ అయితే అందించారనమాట. ఈ సినిమా వచ్చేసరికి హిట్. 63 ఫిలిం వచ్చేసరికి వీరుడొక్కడే అని దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 64 ఫిలిం అండి పులి అనే సినిమాకి అయితే మ్యూజిక్ అయితే అందించారనమాట. ఈ సినిమా వచ్చేసరికి విజయ్ గారిదండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 65 ఫిలిం అండి సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమాకి అయితే అందించారనమాట అల్లు అర్జున్ గారిది. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ బ్లాక్ బాస్టర్ హిట్. 66th ఫిలిం అండి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అయితే అందించారనమాట శ్రీమంతుడు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ హిట్. ఇంకా 67th ఫిలిం అండి దేవిశ్రీ ప్రసాద్ గారిది శివం అనే సినిమాకి మ్యూజిక్ అయితే ఇచ్చారనమాట. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 68th ఫిలిం అండి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అయితే అందించారు కుమారి 21F. ఈ సినిమా వచ్చేసరికి ఇండస్ట్రియల్ బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 69th ఫిలిం అండి దేవిశ్రీ ప్రసాద్ గారిది నేను శైలజ. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. ఇంకా 70 ఫిలిం వచ్చేసరికి ఎన్టీఆర్ గారిదండి నాన్నకు ప్రేమతో. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 71 వచ్చేసరికి సర్దార్ గబ్బర్ సింగ్ అనే మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అయితే అందించారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 71 ఫిలిం వచ్చేసరికి సర్దార్ గబ్బర్ సింగ్ అండి పవన్ కళ్యాణ్ గారి ఫిలిము. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 72 ఫిలిం అండి జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ గారిది. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు అద్దరగొట్టేశారనమాట ఈ ఫిలింకి అయితే. 73 ఫిలిం అండి మన అన్నగారితో తీశారు చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ 150. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 74 ఫిలిం వచ్చేసరికి నేను లోకల్. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్. ఇంకా 75 ఫిలిం అండి దేవిశ్రీ ప్రసాద్ గారిది రారొండై వేడుక చూద్దాం. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. ఇంకా 76 ఫిలిం వచ్చేసరికి దువ్వాడ జగన్నాథం అండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా 77th ఫిలిం అండి జై జానకి నాయక. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. ఇంకా 78 ఫిలిం వచ్చేసరికి జై లవకుశ అండి ఎన్టీఆర్ అన్నది. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారికి 79 అండి ఫిలిం వచ్చేసరికి ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమాకి ఇచ్చారనమాట. ఈ సినిమా టాక్ వచ్చేసరికి మనకి యావరేజ్. ఇంకా 80 ఫిలిం వచ్చేసరికి ఎంసీఏ మిడిల్ క్లాస్ అండి. ఈ సినిమా మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే బాగా ఇచ్చారనమాట. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి హిట్.
81 ఫిల్మ్ వచ్చేసరికి రంగస్థలం అండి, రామ్ చరణ్ గారిది. ఇది కూడా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే మంచి మ్యూజిక్ అయితే ఇచ్చారు రంగస్థలంకి, చాలా బాగుంటది ఫిల్మ్ అయితే. 82 ఫిల్మ్ అండి, దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అయితే అందించారండి. భరత్ అనే నేను అనే సినిమాకి అయితే అందించారనమాట. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్. ఇంకా 83 ఫిల్మ్ అండి, దేవిశ్రీ ప్రసాద్ గారిది హలో గురు ప్రేమ కోసమే అనే సినిమాకి మ్యూజిక్ అయితే అందించారనమాట. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్ అండి. 84 మనం చూసుకున్నట్లయితే స్వామి 2 అండి, ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 85 ఫిల్మ్ అండి, వినయ్ విజయ్ రామ అనే సినిమాకి అయితే ఇచ్చారనమాట మ్యూజిక్ సార్. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 86 అండి, F2 మూవీకి అయితే ఇచ్చారనమాట వెంకటేష్ గారిది. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్, ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ హిట్. పాటలు కూడా చాలా బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్గా అయితే ఇచ్చారనమాట దేవి గారు. ఇంకా 87 వచ్చేసరికి చిత్ర లహరి అనే ఫిల్మ్కి అయితే ఇచ్చారండి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్. ఇంకా ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్ అండి. ఇంకా 88 ఫిల్మ్ అండి, మహర్షికి అయితే ఇచ్చారనమాట దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అయితే. ఈ సినిమా టాక్ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్. ఇంకా 89th ఫిల్మ్ అండి, సరిలేరు నీకెవరు అనే మూవీకి అయితే మనకి మ్యూజిక్ అయితే అందించారండి దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి మనకి బ్లాక్ బాస్టర్. 90 ఫిల్మ్ వచ్చేసరికి అల్లుడు యావరేజ్ అనే ఫిల్మ్కి అయితే మ్యూజిక్ అయితే అందించారండి దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా 91 ఫిల్మ్ అండి, దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అయితే అందించారన్నమాట ఉప్పెనా సినిమాకి. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 92 ఫిల్మ్ అండి, దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అయితే అందించారనమాట నితిన్ గారికి రంగ్దే మూవీకి. రంగ్దే ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా 93 ఫిల్మ్ అండి, మన అల్లు అర్జున్ గారిది పుష్ప 1. ఈ సినిమా టాక్ వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే, బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది, పాటలు కూడా. ఇంకా 94 మనం చూసుకున్నట్లయితే రౌడీ బాయ్స్ అండి, ఈ సినిమా కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అయితే ఇచ్చారనమాట. మనకి పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా 95 ఫిల్మ్ చూసుకున్నట్లయితే దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే మ్యూజిక్ అయితే అందించారనమాట. గుడ్ లక్ సఖీ అనే సినిమాకి అయితే అందించారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి మనకి ఫ్లాప్. ఇంకా 96th ఫిలిం వచ్చేసరికి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అందించిన కిలాడి మూవీకి అయితే మ్యూజిక్ అయితే అందించారండి దేవిశ్రీ ప్రసాద్ గారు. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్టయితే ఫ్లాప్. ఇంకా 97th ఫిల్మ్ అండి, ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ఫిల్మ్కి అయితే మ్యూజిక్ అయితే అందించారనమాట దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ మూవీ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 98 ఫిల్మ్ చూసుకున్నట్లయితే F3 అండి, ఈ మూవీ కూడా దేవిశ్రీ ప్రసాద్ గారే మ్యూజిక్ అయితే అందించారండి. ఈ మూవీ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 99 చూసుకున్నట్లయితే పుష్ప 2 అండి, ఈ సినిమా మ్యూజిక్ కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు అందించారన్నమాట. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, అది క్లిక్ చేసి వైఫై సింబల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ డే గైస్, టేక్ కేర్, బై బాయ్.